మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జిల్లా సిఐటియు ఉపాధ్యక్షురాలు బాలమణి ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట దేశవ్యాప్తంగా జూలై 10న కార్మికుల కోరికల దినం సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. అనంతరం కార్మికుల సమస్యలపై మండల తహసీల్దార్ రజనీ కుమారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఆశా వర్కర్లకు గత 8 నెలలుగా సరైన వేతనాలు లేక నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. 2023 డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఉద్యోగ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం 6 నెలలు కావస్తున్నా కనీస వేతనాలు ఇవ్వలేదని వాపోయారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కార్మికుల కోసం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ చట్టం రద్దు చేయాలని కోరారు. రేపటి నుండి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్మికులు పని విధులను బహిష్కరిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం కార్మికులకు 26,000 రూపాయలు చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వినతి పత్రం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రోజు దేశంలో మరి బీజేపీ ప్రభుత్వము, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వము మరి కార్మికుల జీవితాలతోని ఈ 2 ప్రభుత్వాలు కలిసి మరి జీవితాలతో ఆడుకుంటారు. ఒక సైడ్ ఏమో మరి ధరలు పెరిగిపోతున్నాయి, జీతాలు మాత్రము పెరగడం లేదు. ఒక్కొక్క రంగంలో మరి 5-6 నెలల నుంచి కూడా జీతాలు రాకపోతే మరి కార్మికులు ఎట్లా బ్రతికేదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లే ఈరోజు కార్మికులకు నెలకు 26,000 ఇవ్వాలని చెప్పి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. నేను జీపీ వర్కర్ను. జీపీలో గ్రామ పంచాయతీల వాటర్మెన్గా చేస్తున్నా. 8 నెలల నుంచి రూపాయి జీతాలు లేవన్న మాకు. రూపాయి జీతాలు లేవు, ఇవ్వడానికి ఇబ్బంది ఉన్నది, చాలా ఇబ్బంది ఉంటుంది. వీళ్ళను వచ్చి అడిగినా, వాళ్ళని వచ్చి ఎంపీఓను వచ్చి మన సెక్రటరీలను అడిగినా కూడా వస్తున్నాయి అంటున్నారు, కానీ ₹1 కూడా జీతాలు ఇచ్చిన వాళ్ళు లేరన్న మాకు. ఇప్పుడు చాలా పైసలతోటి చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్న. ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే, ఒకటి మా యూనియన్ తరఫున, మా రామాయంపేట మండల్ యూనియన్ తరఫున మేము అనుకునేది ఏంటంటే, రేపటి నుంచి మొత్తం గ్రామ పంచాయతీ వర్కర్స్ మొత్తం అందరం కూడి గ్రామ పంచాయతీ పనులను బంద్ చేయడానికి సిద్ధంగా ఉంటున్నామన్న. వాటర్మెన్, సఫాయి వేతనాలు, బుగ్గలు పెట్టడము, ప్రతి ఎవరైనా చనిపోతే కూడా ఊళ్ళో పెద్ద మనుషులు కూడా మమ్మల్ని మా జీపీ వర్కర్ తోటే పని చేయించుకోవడానికి రెడీ ఉంటురన్న. నుంచి మాకు ఈ పనులను మా తరఫున అదే వేసుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి మా వేతనాలను చెల్లించగలరని మేము దీని తరఫున డిమాండ్ చేస్తున్నామన్న.